కాశ్మీర్లో ఇదివరకు 7 దశల ఎన్నికలు, 9 దశల ఎన్నికలు, 10 దశల ఎన్నికలు ఉండేవి. అక్కడ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఉన్నాయి 90 సీట్లే. కానీ ఈ దఫా 3 దశల్లోనే జరిగిపోబోతున్నాయి. అక్టోబర్ 1 కల్లా ఎలక్షన్ పూర్తయిపోతుంది. ఈ నెల 18తో బిగినాయి, వచ్చే నెల 18తో బిగినైపోయి 4 కల్లా కౌంటింగ్ అయిపోతుంది. ఇక్కడ కాశ్మీర్కి సంబంధించి మాజీ సీఎం అయినటువంటి ఒమర్ అబ్దుల్లా మాటలు ఏంటంటే, ఎందుకు అనవసరంగా బదిలీలు చేశారు, ఇప్పుడు ఉద్యోగుల్ని బదిలీ చేయడం ఏంటి అన్నటువంటి. కామన్ సెన్స్ ఉంటే లేదా రాజకీయ అనుభవం ఉన్నాడు ప్రతి ఒక్కడికి తెలుసు, ఎన్నికల ముందు బదిలీలు ఎన్నికల సంఘం ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకని, అప్పటిదాకా ప్రభుత్వంలో స్థిరంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రభావితం చేస్తారు అని ఆలోచన. వాళ్ళు తప్పుడోళ్ళు అని కాదు, తప్పు జరగకుండా ఉండడానికి ముందు జాగ్రత్త చర్యగా బదిలీలు చేస్తారు. కాకపోతే అది కావాలని చెప్పి తమని దెబ్బతీయడానికి అన్నటువంటి. వాళ్ళు అధికారంలో ఉన్నారా అంటే లేదు. అధికారుల బదిలీ అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పెట్టిన అధికారులే కదా, వాళ్ళని బదిలీ చేస్తే తప్పేంటి, మంచి అవుతుంది కదా, అది ఆలోచించలేకపోతున్నారు.